మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారికి శని యొక్క వక్ర దృష్టి అత్యంత, అంటే అత్యంతలో ఇంకా అత్యంత, ఇంకా అంతకు మించి అంటారు కదా, అదే సినిమాలో డైలాగు. అలా అత్యంత శుభంగా ఉండబోతున్నది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి, నమ్మండి. గత 2 నెలల క్రితం ఒక మాట చెప్పా, మీకు మజిల్స్లో పెయిన్స్ అధికంగా ఉన్నవి, జాయింట్లో పెయిన్స్ అధికంగా వస్తూ ఉన్నవి. 2020 ఆగస్టు నుండి 21, 22, 23, 24, 25 ఇవన్నీ బ్యాడ్ ఈవెంట్స్. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రదేశ మార్పుడులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో పెద్ద ఎత్తున లాస్ అవ్వడం, భూ సంబంధిత మనీ స్ట్రక్ అయిపోవడం, ట్రేడింగ్లో మనీ ఏమైనా పోగొట్టుకోవడాలు కానీ, ఇంట్లో పెంపుడు జంతువుల మరణించడాలు కానీ, అదేవిధంగా దగ్గర వ్యక్తులు దూరం అయిపోవడం కానీ, మన అని అనుకునేటువంటి వారు దూరం అవ్వడం కానీ, మనం ఎంత సహాయం చేసినా కూడా పేరు ప్రఖ్యాతలు లేకపోవడం కావచ్చును. చిటికేసి నాకు రేపు అంటే లైక్ మీరు రేపు 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పంటే ఎక్కడి నుంచో 1,00,000 రూపాయలు పట్టుకొని వచ్చి ఇచ్చేటువంటి మీరు 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడే దాఖలాలు చాలా 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 ఉన్నవి గడిచిన రోజులలో. 2025లో వెయిట్ పెరిగారు. 2025లో ఈగో ఫీలింగ్ వల్ల చాలా మీరు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నవి. అదేమిటి మీకు నాకు మాత్రమే తెలుసు. కనుక ఖచ్చితంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో శని యొక్క వక్ర దృష్టిని మీ దృష్టి పెట్టి చూసుకొని స్టెప్ తీసుకుంటే ఇక్కడ మంచి ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కూడా తోడు కావాలి. ఇక్కడ ఇప్పుడు 3:30, 4:30, 5:30, 10:30, ఉదయం 5:30 ఏ సమయానికి ఏమేం చేయాలో మీ అందరికీ తెలుసు. ఎస్ ఆర్ నో? సో మీ టైం మీకుంటుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా నైట్ డిన్నరు, ఈవినింగ్ స్నాక్సా లేదా కాఫీయా లేదా ఇంకా ఏదైనా కావచ్చు. అదేవిధంగా గ్రహాలకు కూడా ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ టైమింగ్లో మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఈ టైమింగ్ ఎప్పుడు నా జీవితంలో వస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. విన్నరా? ఆ టైమింగ్ అనేది ఎప్పుడు? ఒక ఉద్యోగం, ఒక సంతానం, ఒక గృహయోగం, ఒక విదేశీ యోగం, ఇలాంటి యోగాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆ సమయం మనకు ఎప్పుడు అనేటువంటి తెలుసుకునే బాధ్యత మీది. మరి అది అమ్మవారి యొక్క సాధన ద్వారా మీరు నా దగ్గరికి వచ్చిన, ఫోన్లో మాట్లాడినా తప్పకుండా మీకు 100కు 200% న్యాయం చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మన వద్ద మాత్రమే కలదు. అది గమనించుకోండి.
చాలా మంది మీరే మిథున రాశి వారు మొన్ననే ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వచ్చి కూడా అన్నారు. నేను ఎంతో మంది పెద్దవారిని ఎక్కడికో వెళ్ళిన అన్నారు. నాకు కూడా ఆ ఆస్ట్రాలజర్స్ యొక్క పేరు కూడా చెప్పారు. వారి పేరు నేను చెప్పాను. బట్ నేను అనేది ఏమిటి అంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది చూయించుకోండి. జస్ట్ మీరు రండి, మీకే అర్థమైపోతుంది. ఈ యొక్క మిథునం వారికి తండ్రికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. కొంత దుఃఖంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా. ధనాదాయ క్షీణత, తలచినటువంటి పనులు కుంటుపడడం కావచ్చును. అదేవిధంగా లాభించే చోటనే నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. మరి దీనికి తోడు ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటే ఇది సరైన సమయము. వ్యాపారం మొదలు పెట్టడము, వివాహాలు చేసుకోవడాలు, సంతానానికి సంబంధించిన అభివృద్ధి కనబడము, అదేవిధంగా ఇష్టవాంఛ ఫలసిద్ధి. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఫలానా కారు, ఫలానా వాహనం, ఫలానా ఇల్లు, ఫలానా ఏరియా, ఫలానా జాగా లైక్ ల్యాండ్, అది మీ సొంతం కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో మరి ఎవరైతే మిథునం వారు ఉన్నారో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని చక్కగా కూడా మరి మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను నేనే చెప్తాను అని చెప్తున్నా. మీ జీవితంలో జరిగిన విషయాలను మీరు తెలుసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. మరొక్క మారు చెప్తున్నాను, నాతో ట్రావెల్ చేయకముందు, నాతో ట్రావెల్ చేసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జీవితంలో మాత్రం ఒక మైలు రాయిలాగా ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.